హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక చక్కని టాటూని ఇంకా ఒక చక్కని పద్యాన్ని కూడా తెలుసుకుందాము. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినురవేమా. ఎంత పెద్ద వృక్షాన్నైనా వేరుకి గాని పురుగు పట్టిందంటే ఆ వృక్షం సర్వనాశనం అయిపోతుంది. అలాగే ఒక చెట్టుకి గాని చీడ పట్టింది అని అంటే ఇంకా పాపం ఆ చెట్టు బ్రతకదు. అలాగే ఒక మంచి మనస్సు లేనటువంటి వాడు మనకి ఫ్రెండ్గా మారినా, పరిచయస్తుడుగా మారినా మనల్ని అదే విధమైన పీడకు గురి చేస్తాడు. ఏ రకమైన ఒక మానవత్వం లేని విధంగా, క్రూరంగా తయారయ్యే విధంగా తయారు చేస్తారు. కాబట్టి గుణవంతులను ఫ్రెండ్స్గా మనం ఎన్నుకోవాలి. ఇది మనకి తెలియాలి. ఒక్కసారి మనకి చెడు జరిగితేనే మనకు తెలుస్తుంది అని అనుకుంటే కాదు. మనకి వివేకం ఉంది. ఆ వివేకంతో మనం ఏది మంచి, ఏది చెడు, విచక్షణ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. లేదు అని అంటే ఇబ్బంది తప్పదు. మనల్ని చూసి ఇతరులు కూడా అలాగే వీడు చెడ్డవాడురా బాబు, వీడితో మనం జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇతరులు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉందాం. వీలైనంత వరకు మన జ్ఞానాన్ని, విచక్షణను వినియోగించి మంచివారి స్నేహాన్నే కోరుకుందాం. మన బిడ్డలకు కూడా ఇదే విధంగా మనం నేర్పుకుందాం. మరొక్కసారి చెప్పన, వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినురవేమా. ఇవి పెద్దలు చెప్పిన శుద్ధులు. పెద్దలు మనకి ఏ రకంగా మంచి అని జరుగుతుంది అని అనిపిస్తే అవే మనకి చెప్పినటువంటి మంచి మాటలు. ఇవి మనం జీవితానికి జాగ్రత్తగా అన్వయించుకొని మనల్ని మనం కాపాడుకోమని వాళ్ళు ఉపదేశించారు. కాబట్టి విచక్షణతో మనం మనల్ని మనం కాపాడుకుందాం.
ఫ్రెండ్స్, చూసారా ఎంత ఈజీగా అతి తక్కువ సమయంలో మనం ఈ పెన్ ఆర్ట్ని వేయగలుగుతున్నాము. ఇది మనం పేపర్ మీద వేసుకున్నా, చేతి మీద వేసుకున్నా మనకి కలిగే ఆ అనుభూతి ఎంతో అద్వితీయంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా చక్కటి టాటూ పూర్తయిందో. దీన్ని మరింత చక్కగా కలర్స్ వేసి అందంగా మార్చుకుందామా? పిల్లలు, పెద్దలు ఈ బొమ్మలను ఎంతగా ఇష్టపడతారో. అది మనమే వేస్తున్నాము అనేటప్పటికీ ఆ క్రియేటివిటీని మనం క్రియేట్ చేయగలిగితే పిల్లల్ని వాళ్ళే ఇలాంటి చక్కటి రూపాలని తయారు చేసే విధంగా, డ్రా చేసే విధంగా మనం తయారు చేయగలిగితే నిజంగా వాళ్ళు పొందే అనుభూతి చాలా బాగుంటుంది. వాళ్ళని చూసి మనకు ఆనందం కలుగుతుంది. స్పైడర్ మ్యాన్ హెడ్, ఓన్లీ హెడ్. జీవిత సత్యాలను ఎవరు చెప్పినా అవి ఉపయోగకరంగానే ఉంటాయి. కాకపోతే మనం అన్వయించుకోవటంలో మనకి మన తెలివితేటలు, పరిణితి ఉపయోగపడతాయి. కాబట్టి మనం మన జీవితాన్ని అందంగా మలుచుకుందాం. సమాజంలో మనకు ఒక గుర్తింపు మనం ఏర్పాటు చేసుకుందాం.
మనసుని రంజింపచేసేటువంటి కళలను మనం తప్పక ప్రోత్సహించాల్సి ఉంటుంది. మనల్ని చూసి మన పిల్లలు ఫాలోవర్స్గా మారుతారు. ఇది ఒక మంచి వ్యాయామం, మంచి అనుభూతి. ఎలా ఉంది ఫ్రెండ్స్? స్పైడర్ మ్యాన్ టాటూ బాగుంది కదా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ బాగుంది కదా? బాయ్ ఫ్రెండ్స్.